నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. సినీ ఇండస్ట్రీకి రావాలని, ఇక్కడ స్టార్ హీరోలుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే వాళ్ళు కన్న కలలను సాకారం చేసుకుంటారు. సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎన్నో రోజుల పాటు అవకాశం కోసం వేచి చూడాలి. వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకునే సత్తా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అనేది దక్కుతుంది. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వారసత్వంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలు స్టార్ హీరోలుగా ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక మన వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినీ ప్రేక్షకులందరినీ అలరించడమే కాకుండా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో టాలీవుడ్ లోను తన స్టార్ హీరోగా మారిపోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మహేష్ బాబు తన కెరియర్ మొదట్లో భారీ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నారు. అయినప్పటికీ ఒక సూపర్ హిట్ స్క్రిప్ట్ మహేష్ బాబు దగ్గరికి వచ్చిందట. ఆ స్క్రిప్ట్ ను చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకునే లోపే జూనియర్ ఎన్టీఆర్ లాగేసి బృందావనం అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని కొట్టాడంటూ అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మొదట ఈ మూవీ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి మహేష్ బాబుకి ఈ కథ వినిపించారట. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi అందరికీ నమస్కారం. Please subscribe JKTV. అందరికీ నమస్కారం. Please like, share and subscribe JKTV.